హాయ్ ఆల్, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ ఛానల్. నేను మీ గాయత్రి. ఈరోజు మన ఛానల్లో ఒక ఫేమస్ సింగర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తెలుసా తెలుసా, మధురమే ఈ క్షణమే అనే సాంగ్స్తో మనకి చాలా సుపరిచితమైన సింగర్ సమీరా భరద్వాజ్ గారు. వారిని ఈరోజు మన స్టూడియోలో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ సమీరా గారు. హాయ్ అండి. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. యా, బిఫోర్ వి స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ, ఒక మంచి మీ ఫేవరెట్ అండ్ మీరు పాడిన ఒక సాంగ్. నేను పాడిందా? యా, మీ ఫేవరెట్ సాంగ్. నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఒక సాంగ్ చాలా ఇష్టం. అది చిత్ర గారి వాయిస్ లో ఉండేది. ఎస్పీబీ సార్ చిత్ర గారు పాడారు. అయితే అది రీమిక్స్ వర్షన్ లో నేను పాడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అదే ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మ, ఎన్నో ముత్తులిస్తారు గాని లేది వేడి చెమ్మ, అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు, ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. దిస్ ఇస్ మై ఫేవరెట్. సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది మీ వాయిస్. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ మీ మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు మీరు? మ్యూజిక్ జర్నీ చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమా పాటలు ఎక్కువ వినేదాన్ని. సో సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. అలా మూవీలో మ్యూజిక్ గురించే అడుగుతున్నారా? అంటే మీకు అసలు మూవీ ఇండస్ట్రీకి రావాలన్న ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గర నుంచి? మూవీ ఇండస్ట్రీకి రావాలంటే అదే చెప్తున్నా, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఓన్లీ మూవీస్ మూవీస్ మూవీస్, ఫుడ్ తో పాటు మూవీస్ కూడా పెట్టి పెంచారు. సో దానివల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండింది, మూవీ ఇన్ఫ్లుయెన్స్. సో నేను సినిమాలు చూసి పెరగడంతో ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి, మూవీస్ లో పాట పాడాలి అని ఒక డ్రీమ్ ఉండేది. అలా ఫైనల్ గా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. ఓకే, మీరు నాకు తెలిసి చాలా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు కదా. ఫస్ట్ మీ కాంపిటీషన్ షో అంటే మన టీవీ పరంగా వచ్చిన షో ఏంటి? నేను పాడాలని ఉంది అని ఒక కాంపిటీషన్ ఎస్పీబీ సార్ది. సో దట్ వాస్ మై ఫస్ట్ కాంపిటీషన్. దాంట్లో ఒక్క రౌండ్ లోనే ఓడిపోయాను అనమాట. సో నెక్స్ట్ పాడుతా తీగ, దాంట్లో ప్రమోషన్ వచ్చింది. 2 రౌండ్లలో ఓడిపోయాను. ఇంకా దాని తర్వాత సూపర్ సింగర్, ఫైనల్ గా లాస్ట్ వరకు ఉన్నాను అందులో. ఫైనల్ టాప్ 2 లో ఉన్నాను. స్టెప్పింగ్ స్టోన్ జనాలు గుర్తుపెట్టుకోండి. సో ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. అంటే ఎక్కడ నేను దాని తర్వాత చాలా కాలం గివ్అప్ చేశాను. పాడుతా తీగ అయిన తర్వాత వద్దులే, ఇంక ఇది మనకి సెట్ కాదులే అన్నట్లు నేను గివ్అప్ చేశాను. ఎప్పుడే వెళ్తే ఎలాగో ఓడిపోయే కదా వస్తాం అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని. బట్ ఎందుకో సరే ఓకే, మా మామయ్య మా అత్తయ్య వాళ్ళని పుష్ చేశారు, లేదు నువ్వు వెళ్ళు, విన్ అవుతావు అని చెప్పేసి. సో అందుకని మళ్ళీ వెళ్ళాను. విత్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా. విత్ ఫ్యామిలీ సపోర్ట్, ఫుల్ సపోర్ట్. అండ్ ఫస్ట్ మీ ప్లేబ్యాక్ పాడిన సాంగ్? ఫస్ట్ టెక్నికల్ గా ప్లేబ్యాక్ పాడింది రామ్ చరణ్ గారి బ్రూస్లీ అని ఒక మూవీ ఉంది. సో దాంట్లో టైటిల్ సాంగ్ పాడాను. బట్ రిలీజ్ అయ్యింది శివం అని రామ్ పోతినేని గారిది. సో 2 స్టార్టింగ్ 2 రామ్ గారితో పాడాను. సో ఆ సాంగ్ రిలీజ్ అయింది. ఒక 2 లైన్స్ ఆ పాట మీరు ఎన్నో పాడగలుగుతారు? బ్రూస్లీ సాంగ్ ఎలా వస్తుందంటే, అల్లే అల్లే ఆ బ్రూస్లే నీ చూపుల్లో తగిలింది గూగులే, అలా వస్తుంది అనమాట. సూపర్ సూపర్. సో ఈ సాంగ్ ఫస్ట్ టెక్నికలీ. ఓకే ఓకే. మీరు నాకు తెలిసి చాలా జోనర్స్ పాడి ఉంటారు, లైక్ మెలోడీ, ఫాస్ట్ బీట్ అని. మీ ఫేవరెట్ జోనర్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా ఒక సింగర్ గా అందరికి అన్ని రకాలు పాడాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఒక్కటి అంటే అబ్బా మెలోడీలకే పిలుస్తున్నారు ఏందబ్బా అనిపిస్తుంది. ఒకవేళ ఫాస్ట్ అన్ని పాడామనుకోండి, ఏంటిది ఫాస్ట్ ఐటమ్ సాంగ్స్ పాడడానికి మాత్రమే ముద్ర వేసేసారు ఏంటి అనిపిస్తుంది. సో యాక్చువల్ గా నా డ్రీమ్ ఏంటంటే అన్ని రకాలు పాడాలనేది నా డ్రీమ్. అండ్ నాకు ఇష్టం. మీరు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేసి ఉంటారు, లైక్ తమన్ గారు, మికీ జే మేయర్, మణి గారు. సో వాళ్ళందరి నుంచి మీరు తీసుకున్న ఇన్స్పిరేషనల్ ఇన్పుట్స్ అంటే ఏం చెప్తారు? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది ఇన్స్పిరేషనల్ ఇన్పుట్ అంటే. అందరి దగ్గర నుంచి అంటే ఒక కామన్
పాయింట్ ఏంటంటే దే ఆల్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. ఎస్ ఎవ్రీ వన్ ఇస్ సో హార్డ్ వర్కింగ్. ఒక మనిషి ఒక పొజిషన్ కి వెళ్తున్నారంటేనే there is a lot of hard work that is involved. So definitely that is one inspiration that I take from all of them. ఓకే. మీరు తెలుగులో ఎన్ని సాంగ్స్ పాడారు ఇప్పటి వరకు? లెక్కే లేదండి. మేబీ ఒక 200+ పాడుంటారు. వావ్! అంటే ఓన్లీ తెలుగు, వేరే లాంగ్వేజెస్ లైక్ తమిళ్, కన్నడలో కూడా తమిళ్లో పాడారా? ఒక 7-8 సాంగ్స్ పాడాను. కన్నడలో ఒక 5-6 సాంగ్స్ పాడాను. ఓకే. అలా. ఓకే. మీరు అంటే వేరే లాంగ్వేజ్ లో పాడినప్పుడు మీరు ఏమైనా కొంచెం ఫేస్ చేశారా ట్రబుల్? అంటే మన తెలుగులో పాడడం వేరు, ఆ లాంగ్వేజ్ లో అంటే మీ ఓన్ స్టైల్లో రాసుకుని పాడడం, ఎట్లా మీరు దాన్ని చేస్తారు? అంటే వేరే లాంగ్వేజ్ అంటే నాకు తమిళ్ వచ్చు బాగానే. ఓకే, సో ఫైన్. నేను తమిళ్ బాగానే మాట్లాడతాను, రాస్తాను, పాడతాను. ఓకే. కన్నడ కూడా వచ్చు నాకు యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకే. సో ఎందుకంటే నేను కర్ణాటకలో కొన్నేళ్ళు ఉన్నాను అనమాట. 1-2 years ఉన్నాను డాడీ జాబ్ అక్కడ చేసేటప్పుడు. మలయాళం మాత్రం తెలుగులో రాసుకొని వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా ఉంటుంది, రా ఉంటుంది. సో అవన్నీ ప్రాపర్ గా ప్రొనౌన్స్ చేయాలి. అది చాలా కష్టం అనమాట మలయాళం. ఓకే. బట్ ఒక సింగర్ గా ఏంటంటే లాంగ్వేజ్ తో మనకు సంబంధం ఉండదు కదా, మన పాట మనం ఎలా డెలివర్ చేస్తామని. సో వాళ్ళు లిరిసిస్టులు ఆర్ లాంగ్వేజ్ కరెక్ట్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు అక్కడ. సో వాళ్ళు మొత్తం సెట్ చేస్తారు, గైడ్ చేస్తారు. ఓకే. అండ్ మీరు స్టేజ్ షోస్ కూడా చాలా చేస్తూ ఉంటారు కదా. అవును. సో స్టేజ్ షోస్ ఇష్టమా, ప్లేబ్యాక్ ఇష్టమా? అంటే రికార్డింగ్స్ ఏది మీరు ఎక్కువ ప్రిఫర్ రెండు చేస్తారు? కళల్లో ఏ కన్నా ఇష్టం అంటే చెప్పు. ఇప్పుడు ప్లేబ్యాక్ ఇష్టం అంటే స్టేజ్ షోలకు పిలవరు. ఓకే. అలా ఏం లేదు. both of them, both playback and stage shows has their own beauty అన్నమాట. ఓన్లీ ప్లేబ్యాక్ అంటే 4 walls లో ఉంటుంది కదా, Yes. బయటకు వెళ్ళి ఏమి మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవడానికి ఉండదు. బట్ స్టేజ్ షో ఇస్ డిఫరెంట్. వీ ఇంటరాక్ట్ విత్ ది ఆడియన్స్ అండ్ వీ గెట్ లాట్ ఆఫ్ దేర్ రెస్పాన్స్, ఎనర్జీ. సో ఇది ఉంటేనే అది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ప్లేబ్యాక్ ఉంటే స్టేజ్ షోస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రెండు సమానంగా ఇష్టం. ఓకే. వి పర్ఫార్మ్ వెల్ అంటారు. ఇంకా స్టేజ్ షోలో అయితే అవును. పర్ఫార్మ్ చేయడం. ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ సాంగ్స్ పెరుగుతున్న కొద్దీ స్టేజ్ షోస్ పెరుగుతాయి కదా. ఓకే. సో ఆ లెక్కలో చూసుకుంటే యా, ఐ లైక్ బోత్. ఓకే. యా, మీరు ప్లేబ్యాక్ ఇదంతా ఒక సైడ్ అయితే సడన్ గా మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయారు ఏంటండి? అసలు ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? అసలు మీ రీల్స్ చూస్తూ ఉంటాం, కామెడీ రీల్స్. వి లైక్ వెరీ మచ్. అసలు Thank you. చాలా చాలా ఇష్టం. ఎంత పిచ్చ కామెడీ ఉంటాయి అసలు. పిచ్చ కామెడీ అనేసారండి. అట్లా పిచ్చ అట్లా comedy. చాలా బాగుంటాయి అది నా ఉద్దేశం అది. సో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే ఇంత ట్రాన్సిషన్ సింగర్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ గా ఎట్లా మారారు? యాక్చువల్ గా నేను ఇదివరకు బాగానే జనరల్ గా నన్ను విడిగా తెలిసిన వాళ్ళకి తెలిసేది ఏంటంటే లిటిల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం ఉండేది. ఓకే. సో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది అది ఇది అనేవాళ్ళు. సో ఇంకా కొంతకాలం తర్వాత వెన్ సోషల్ మీడియా ఇస్ బూమింగ్ అండ్ ఇన్ ఆల్, ఐ వాజ్ ఆల్వేస్ షై. కొంచెం భయపడుతూ ఉండేదాన్ని పెట్టాలంటే ఏదైనా వీడియో కానీ ఏదైనా. సో ఎందుకంటే ఎవరేమనుకుంటారో, ఎందుకు వచ్చింది, ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అని చెప్పేసి నేను ఊరుకునేదాన్ని. బట్ ఒక పాయింట్ తర్వాత ఓకే, ఉన్నదే ఇంత కెరియర్, ఇంత లైఫ్ స్పాన్, దాంట్లో మళ్ళీ ఇన్ని ఆలోచించుకోవడం ఎందుకని చెప్పి ఐ స్టార్టెడ్ పోస్టింగ్. సో అలా ఓకే. కీప్ ఆన్ పోస్టింగ్. మేము చాలా ఎంటర్టైన్ అవుతున్నాం దాని నుంచి కూడా. థ్యాంక్ యూ. యా, సో మిమ్మల్ని యాక్ట్రెస్ కింద కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మరి? మీరు ఇన్ని చేస్తున్నారు కాబట్టి. జీవితంలో ఆల్రెడీ చాలా నటిస్తున్నానండి. ఓకే. పెద్ద తెర మీద అంటే చూద్దాం, ఛాన్స్ వస్తే డెఫినెట్లీ యా Okay. చూడొచ్చు. నాకు చాలా రెస్ట్రిక్షన్స్, నా హెడ్ లో నాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఓకే అంటే మేబీ సమ్వేర్ వన్స్. ఓకే. మీ ఫేవరెట్ మూవీ డైరెక్టర్ ఎవరు? నాకు చాలా మంది ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. లైక్ శేఖర్ కమ్ముల గారు, తరుణ్ భాస్కర్ గారు, సందీప్ రెడ్డి వంగ, ఓకే, అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు చాలా ఇష్టం. వీళ్ళందరూ చాలా వాళ్ళ ఇష్టం, స్క్రిప్ట్స్ చాలా బాగుంటాయి. చాలా బాగుంది. యా, ఇఫ్ దే ఆఫర్ యూ డైరెక్ట్లీ
ఐ మే కన్సిడర్, బట్ Okay. అదే చెప్తున్నాను, అన్నీ నాకు Yeah. చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లైక్ డ్రెస్సింగ్ వైజ్ గానీ, ఓకే. క్యారెక్టర్ ఎలాంటిది అని. Okay. మళ్ళీ నన్ను పొగరబోతు అని వాళ్ళు అనుకోకూడదు, ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి ఐ కెనాట్ యాక్సెప్ట్ ఎవ్రీ క్యారెక్టర్ దట్ కమ్స్ టు మీ, ఈవెన్ దో ఇట్ ఈస్ యాక్టింగ్ వైజ్ ఛాలెంజింగ్ గా ఉన్నా కూడా నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి అనమాట నా బుర్రలో. Yeah. అవి మీట్ అయితే ప్రాబ్లీ ఐ కెన్. Then you will act. Yeah. Yeah, okay. మీరు డబ్బింగ్ కూడా చెప్పినట్టున్నారు కదా చాలా మందికి. చెప్తున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా చేస్తున్నాను. ఎవరికి? సమంత గారికి ఐ హర్డ్ లైక్. సమంత గారికి అది ఒక డబ్బింగ్ ఫిల్మ్ లో చెప్పాను. ఓకే. ఇప్పుడు కరెంట్లీ ఒక 7 మూవీస్ డబ్బింగ్ చెప్పాను, ఇంకా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఓకే, సూపర్. ఒకటి ఉపేంద్ర గారి సినిమా ఒకటి రిలీజ్ కి ఉంది. ఓకే. నెక్స్ట్ మన డబుల్ స్మార్ట్ లో హీరోయిన్ కి చెప్పాను, ఓకే. ఈ August 15th రిలీజ్ అవుతుంది. ఓకే. ఇంకా చాలా మూవీస్ చెప్పాను డబ్బింగ్. సో చూద్దాం. డబ్బింగ్ లో కూడా కంటిన్యూ చేస్తున్నారు? కంటిన్యూ చేస్తా. గుడ్. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీరు ఎక్కడ బోర్న్ అండ్ బోటప్, ఎక్కడ యువర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్? ఇక్కడే హైదరాబాద్ లోనే బార్న్ అండ్ బాటప్. ఓకే. ఎడ్యుకేషన్ 8th వరకు ఇక్కడ చేశాను, 9th నుంచి చెన్నైలో చదువుకున్నాను. ఓకే. ఓకే. అండ్ ఆఫ్టర్ యువర్ మ్యారీడ్ లైఫ్, హౌ అబౌట్ యువర్ మ్యారీడ్ లైఫ్? బాగుందండి, దేవుడి దయ వల్ల బానే. ఓకే. హౌ అబౌట్ ఇట్ అంటే మాకు ఒక పాప అండి. ఓకే. మేము బానే ఉన్నాం. I mean, how you are enjoying your motherhood? Yeah, I heard you have a baby, no? Yes, Right. yes. Yeah. How you are enjoying your motherhood? మదర్హుడ్ బాగుంది. Okay. ఒక్కొక్కసారి దూలు తీరుతుంది, ఒక్కొక్కసారి బాగుంటుంది. Yeah, as your career wise తప్పదు కదా అది. ఐ టోటలీ ఎంజాయ్ ఇట్, ఐ లవ్ ఇట్. Okay. Then how you are managing your personal life and professional life? డెఫినెట్లీ ఐ థింక్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా వరకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్ మా పేరెంట్స్ అండ్ మా ఇన్లాస్ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. నాకు అంత ఇబ్బంది ఎప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఫేస్ చేయలేదు, ఎందుకంటే నేను లేకపోయినా నా లోటేం ఇంట్లో పెద్దగా తెలియదు ఎవరికి. పోయిందిలే అనుకుంటారు. మరి అలా అనుకోర్లేండి. జస్ట్ జోకింగ్. సో Yeah, yeah. ఏంటంటే సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, నేను హ్యాపీగా వర్క్ చేసుకుని రావచ్చు. దేర్ ఇస్ వెరీ లెస్ ఫ్యామిలీస్ దట్ గివ్ దిస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్. సో ఐఎమ్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ, వెదర్ ఇట్ మే బి అ మ్యాన్ ఆర్ అ ఉమెన్. if they want to follow their dreams or passions, ఈ రేంజ్ ఆఫ్ సపోర్ట్ రావడం చాలా హ్యాపీ. Yes, yes. Okay. Next, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏం జరుగుతున్నాయి ఇప్పుడు? అప్కమింగ్ అదే ఈ August 15th కి కొన్ని రిలీజెస్ ఉన్నాయి. ఓకే. లైక్ డబుల్ స్మార్ట్ లో హీరోయిన్ చెప్పాను, మిస్టర్ బచ్చన్ లో ఒక సాంగ్ పాడాను. ఓకే. రవితేజ గారి మూవీ వస్తుంది August 15th. అండ్ అని ఒక మూవీ వస్తుంది August 15th, అందులో ఒక సాంగ్ చిన్న బిట్ పాడాను. 35 అని ఒక మూవీ వస్తుంది, అందులో కూడా పాడాను, చిన్న బిట్ పాడాను, పెద్దదేం కాదు. సో ఇలా ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లోనూ రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీస్ లో ఉన్నాయి, ఏదో చిన్నదో పెద్దదో పోర్షన్ ఉంది. సో ఈగలీ వెయిటింగ్. దెన్ అప్కమింగ్ సింగర్స్ కి మీరు ఇచ్చే చిన్న సజెషన్ ఏమైనా? నేనే ఎవరైనా సజెషన్ ఇస్తే తీసుకుందాం అన్నట్టున్నాను నేను. ఐ వుడ్ డెఫినెట్లీ సే జస్ట్ వర్క్ హార్డ్. చాలా అంటే ఒక సక్సెస్ రావాలంటే జెన్యూన్ గా రావాలంటే, అంటే ఇప్పుడు ఒక గోల్ రీచ్ అవ్వాలంటే చాలా దారులు ఉంటాయి, బట్ వెన్ యూ చూస్ ద రైట్ పాత్ టు రీచ్ ద గోల్, ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ ఇమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా వాట్ ఎవర్ యూ ఫేస్ యూ హ్యావ్ టు బి on the goal. And it's very tough to reach the goal sometimes. You will want to give up. ఏంటిది ఎంత కష్టపడినా ఒక సాంగ్ రావట్లేదు అని కూర్చున్నాం అనుకోండి, అయిపోయినట్లే ఇంకా అక్కడతో. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, కీప్ ప్రూవింగ్ అవర్ సెల్స్. సో అందుకనే నన్ను ఏమడిగారు మీరు? యూత్ నెక్స్ట్ అప్కమింగ్ సింగర్స్ కి కదా. సో ఇలా సోది చెప్పకుండా స్ట్రైట్ గా వర్క్ హార్డ్ చేయండి, ఐ థింక్ దే విల్ బి ఫైన్. మీరు అప్కమింగ్ మూవీ రవితేజ గారి మూవీలో పాడారు కదా, మిస్టర్ బచ్చన్ మూవీలో. ఆ సాంగ్ మా కోసం ఒక 2 lines.
నువ్వు చేసే ఆగాలన్నీ నచ్చేసా, కానీ కొంచెం ఆగాలంటూ చెప్పేసా. ఫస్ట్ పల్లవిలో 2 లైన్స్ ఉంటాయి, చరణంలో 2 లైన్స్, ఇంకో చరణంలో 2 లైన్స్ ఉంటాయి, అంతే ఈ పోర్షన్. సూపర్ సూపర్. యా, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఇండియా నెక్స్ట్ ఛానల్. Thank you so much. Please do subscribe to India Next. They have amazing content. యా, ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ మన సమీర భరద్వాజ్ గారితో. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఇండియా నెక్స్ట్ ఛానల్.